श्रियकान्ताय कल्याणनिधये निधयेतिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ ఆల్ షార్ట్స్ రూపంలో అయితే ప్రతిరోజు నాకు వీలున్నప్పుడు వీడియో అయితే పెట్టాను. పెద్ద వీడియో పెట్టకుండా మాత్రం ఆల్మోస్ట్ నెల రోజులు అవుతుంది. ఈ వరలక్ష్మి వ్రతంతో ఈరోజైతే మీ ముందుకు వచ్చేసాను. లక్ష్మీదేవికి సంబంధించిన చాలా మంచి వీడియోస్ ఈ మాసం అంతా కూడా నాకు తెలిసినటువంటి మంచి విషయాలు మీ అందరితో పంచుకుందాం అనుకున్నాను. కానీ మా గృహప్రవేశం ఉండడం, అలాగే మా ఇంట్లోనే పెళ్ళి జరగడం, సందడిగా 20 రోజులు అసలు ఎలా గడిచిపోయిందా, శ్రావణ మాసం అప్పుడే వచ్చి వెళ్ళిపోయిందా అన్నట్టుగా అయిపోయింది నా పరిస్థితి అన్నమాట. సో వరలక్ష్మి వ్రతం నేను ఎలా చేసుకున్నాననేది మీకు సింపుల్గా చెప్తున్నానండి. అమ్మవారి పూజ చేసుకోవడం ఎంత అదృష్టమో, అమ్మవారి పూజకు చూసి కథను విని వాయనం తెచ్చుకోవడం కూడా అంతే అదృష్టం అండి. కొందరు సృష్టి వచ్చిన వాళ్ళు కానీ, లేదా ఆచారం లేదు అనుకునే వాళ్ళు కానీ, చేయని వాళ్ళు, బాధపడే వాళ్ళు ఖచ్చితంగా చివరి శుక్రవారం అయినా సరే మీ ఇంటికి దగ్గరలో ఉన్న సామూహికంగా చాలామంది ముత్తైదులతో పంతులు గారు మనకి సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని చేయిస్తారు. అక్కడికి వెళ్ళి చూసి ఒక 5గురు ముత్తైదులతో బొట్టు పెట్టించుకొని తాంబూలం తెచ్చుకున్న తప్పకుండా అమ్మవారు మళ్ళీ సంవత్సరమైనా మీకు చేసుకునేటటువంటి అవకాశాన్ని పరిపూర్ణంగా కలిగిస్తుంది. ఇక నేను ఆ రోజు ఎలా చేసుకున్నాను, ఇన్ని హడావిళ్ళ మధ్యలో నేను ఎలా బ్యాలెన్స్ చేసుకున్నా అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. వీడియో ఎక్కడ మిస్ అవ్వకండి, మీకు మంచి ఇన్ఫర్మేటివ్ విషయాలు అయితే తెలుస్తాయన్నమాట. ఒక వీడియోలోకి వెళ్ళిపోదాం. మాకు ఒక్కరోజు ముందే గృహప్రవేశం అయిందనమాట. అంటే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం కదా, మనకి ఒక 2 days ముందే మాకు గృహప్రవేశం అయిందనమాట. పైన రెంట్ కోసం పోర్షన్స్ కట్టాం కదా, సో శ్రావణ మాసంలో అది ఉండిందనమాట. సో అదంతా కంప్లీట్ చేసుకొని నేనేం చేశానంటే, ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేశాం కదా, ఆ సత్యనారాయణ స్వామి వ్రతం యొక్క పీట మీద బియ్యము, అలాగే కలశం బియ్యము ఇవన్నీ కూడా తీసుకొని చక్కగా ఈరోజు ఇంటికి వచ్చిన ముత్తైదులకి 11 మందికి వాయనం ఇచ్చి వాళ్ళకి 5 రకాల ప్రసాదాలు చేసి భోజనం పెట్టాలని అనుకున్నాను అనమాట. సో అందుకు కావలసిన వస్తువులన్నీ గురువారమే మేము తోరణాలు కానీ, పువ్వులు కానీ, అమ్మవారికి సంబంధించి పూజా సామాన్కి, ప్రసాదాలకి ఏమేమి నైవేద్యాలు కావాలో అవన్నీ కూడా గురువారం మార్నింగ్ నేను వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. తెచ్చుకొని ప్రిపేర్ చేసుకున్నాను. ప్రత్యేకంగా నేను ఒక్కటి అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇంట్లో ఒక వ్రతం కానీ, లేదా మణిదీప వర్ణన కానీ, ప్రత్యేకంగా ఒకరోజు అమ్మకి పూజ చేస్తాం అనుకున్నప్పుడు ఎలా అయినా సరే తిరిగి ఆవు పాలైతే సంపాదించుకుంటానండి. ఫస్ట్ అది నాకు చాలా ఇంపార్టెంట్. ఆవు పాలతో అమ్మవారికి అభిషేకం చేసిన శ్రీచక్రానికి, ప్రతి విగ్రహానికి పండగ పర్వదినాల్లో ఖచ్చితంగా ఇంత లైన్ ఉన్న గోశాలకు వెళ్ళి అక్కడి నుంచి అయితే ఆవు పాలు తెచ్చుకుంటాను. అలాగే ఆవు పాలు, పెరుగు, ఆవు పెరుగు, తేనె, పంచదార, ఇంకా ఆవు నెయ్యి ఇవన్నీ కూడా నేను ఆ రోజు రెడీ పెట్టుకున్నాను. ఎర్లీ మార్నింగ్ నేను 3:30కి నిద్ర లేచానండి. ఫ్రైడే రోజు నైట్ అన్నీ మాలలు గుచ్చుకొని పడుకునేసరికి తోరణాలకి నాకు 12:30 అయింది. అయినా సరే నేను అలారం పెట్టుకుని ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచి చక్కగా ఫస్ట్ ఇల్లు వాకిలి అంతా కూడా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకున్నాను. ఆ తర్వాత స్నానం చేసొచ్చి కడపలన్నీ కూడా పసుపుతో అలికి చక్కగా ముగ్గులు పెట్టి, కడపలకి ఒక ఎరుపు పుష్పము, ఒక పసుపు పుష్పం అంటే గులాబీ, చామంతి పువ్వులు కూడా కడప పైన పెట్టి, అక్కడ సింహద్వారానికి 2 దీపాలు పెట్టి తులసి కోట దగ్గర దీపారాధన చేసుకొని ఆ తర్వాత పూజా రూమ్లోకి వచ్చాను. పూజా రూమ్లోకి వచ్చిన తర్వాత పీఠం సిద్ధం చేసుకున్నాను. మీ అందరికీ తెలుసు, అమ్మవారికి సంబంధించిన పూజలో నేను కలశానికి గ్రీన్ కలర్ వాడతానని లాస్ట్ వీడియోలో చెప్పాను. పీట పైన కానీ, మనం కలశం పెడితే కలశం పైన బ్లౌజ్ పీస్ కానీ గ్రీన్ ఫస్ట్ ప్రిఫరెన్స్, ఆ తర్వాత వైట్ వేయచ్చు, లేదు అంటే రెడ్ కలర్ క్లాత్ కూడా వేయచ్చు. నేను కలశానికి పీట పైన గ్రీన్ కలర్ వేశాను. ఎక్కడైతే అమ్మవారిని అయ్యవారిని ఆసీనపరచాలని అనుకున్నానో అక్కడ మాత్రం ఖచ్చితంగా రెడ్ కలర్ క్లాత్ వేసుకొని దానిపైన శ్రీచక్రం ముద్రను వేసుకొని వరిపిండితో అమ్మవారిని
అక్కడ సింహద్వారం పైన అంటే సింహాసనం పైన అక్కడ కూర్చోబెట్టానన్నమాట. అంటే శ్రీచక్రంలో అమ్మవారి వచ్చి సాక్షాత్తు కూర్చుందనే ఫీలింగ్‌లో నేను చాలా మనస్ఫూర్తిగా పీస్‌ఫుల్‌గా పూజనైతే చేసుకున్నాను. ఆ రోజు పిల్లలకి స్కూల్ ఓపెన్ ఉంది. వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ నేను 5:30కి దేవతా ప్రతిమలన్నీ కూడా చక్కగా ఆహ్, పంచామృతాలతో అభిషేకం చేసుకొని, నిత్య పూజ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఆ తర్వాత 7:30 కల్లా పిల్లల మట్టుకు కొంచెం వెజిటబుల్ రైస్ చేసి పిల్లలకు పంపించేశాను. 8:30 కల్లా నేను పంచామృతాలు, పూజ, నిత్య పూజ, తులసి కోట దీపారాధన ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ప్రసాదాలు చేశాను. పరమాన్నం, దద్దోజనం, శనగలు, బూరెలు, అలాగే గారెలు ఇవన్నీ కూడా అమ్మవారికి 5 రకాల ప్రసాదం నివేదన చేశాను. వీలైతే ఈరోజు చెరుకు నీళ్ళతో అంటే చెరుకు పాలు ఉంటాయి కదండి, ఆ చెరుకు పాలు అమ్మకు నైవేద్యం పెట్టిన, చెరుకు పాలతో అమ్మకు అభిషేకం చేసిన చాలా మంచిది. ట్రై చేశాను. బట్ అంత మార్నింగే ఫ్రెష్గా దొరకలేదు. ఫ్రిడ్జ్లో పెట్టింది వాడకూడదనమాట. ఫ్రెష్గా తీసుకొని మనమైతే చేయాలి ఈ చెరుకు పాలైతే. సో ఆ రోజు చక్కగా మంచిగా అమ్మవారిని అలంకరణ చేసుకొని, అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలు, అయ్యవారికి తులసి మాల, ప్రత్యేకంగా తులసి మాల అంటే శ్రీమన్నారాయణుడికి ఎంతో ఇష్టం కదండి. నారాయణ స్వరూపం ఎక్కడైతే మనం కొలుస్తామో అక్కడ లక్ష్మీదేవి మనకు కొలువై ఉంటుంది. అయ్యవారు ఎక్కడుంటే అమ్మవారు అక్కడ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కాబట్టి మనం లక్ష్మీదేవిని ఎంతైతే పూజిస్తామో పక్కనే నారాయణ్ణి పెట్టుకొని కూడా పూజించాలి. ఇద్దరికి కలిసి తులసి మాలను వేశాను. అలాగే అరటి పళ్ళు, 5 రకాల పళ్ళు, అలాగే 5 రకాల నైవేద్యాలు, పసుపు, కుంకుమ, అమ్మవారికి గ్రీన్ రంగులో ఉన్నటువంటి చీర ఇవన్నీ రెడీ చేసుకున్నాను. కనకదార స్తోత్రం, శ్రీ సూక్తం చదువుకుంటూ అభిషేకం చేసి ఆ తర్వాత అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకొని పసుపు కొమ్ములతో నేను ఆ రోజు అమ్మవారికి నిండుగా పూజనైతే చేసుకున్నాను. తోరం కూడా కట్టుకున్నానండి. మా వారితో నేను తోరం కట్టుకున్నాను. ఇంకా వచ్చిన 2 ముత్తైదులకు కూడా తోరాన్ని నేను సమర్పించాను. దానిమ్మ పళ్ళు అంటే అమ్మవారికి చాలా ప్రీతి, మనందరికీ తెలుసు కదండి. అమ్మవారికి సీతాఫలం అన్నా దానిమ్మ అన్నా అత్యంత ప్రీతట. సో అలాంటి దానిమ్మ పళ్ళు కూడా చాలామంది పెరుగన్నంలో కలిపి పెడతారు. నేనైతే విడిగానే పెట్టాను. ఇలా పళ్ళు పెట్టి అమ్మవారికి చీరను పెట్టి పసుపు కొమ్ములతో అమ్మవారికి నిండుగా పూజ చేసుకొని తులసి మాలను అయ్యవారికి సమర్పించి నాకు వచ్చినటువంటి స్తోత్రాలతో పూజ చేసుకున్నాను. వ్రతకల్పంలో చెప్పిన విధంగా చారుమతి కథను కూడా మనస్ఫూర్తిగా చేతుల్లో అక్షంతలు పట్టుకొని భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ఆ కథను చదివితే చాలా మంచిది. లేని పక్షంలో ఇంటి ఇల్లాలే పూజ చేసిన తర్వాత ఆ అక్షంతలు అమ్మవారికి మనం పాదాల దగ్గర వదిలేయాలన్నమాట. ఆ తర్వాత మంత్రపుష్పం చెప్పిన తర్వాత మొట్టమొదటగా ఇంట్లో పెద్దవాళ్ళు భర్తతో అక్షంతలు వేయించుకోవాలి. పూజా రూమ్కి కూడా చక్కగా తోరణాలతో బంతిపూలతో అలంకరణ చేశాను. అరటాకు తెచ్చి నాకున్నంత ఓపికలో 5 రకాల ప్రసాదాలు, టెంకాయ అమ్మవారికి నైవేద్యం పెట్టాను. అలాగే నారాయణమూర్తికి కూడా పీట పైన బియ్యం పెట్టాం కదండి, ఆ పీట పైన బియ్యంతో కూడా స్వామికి పరమాన్నం చేసి అది కూడా నైవేద్యంగా చూపించాను. ఆ రోజంతా కూడా ఎన్ని దీపారాధన వెలుగులో అమ్మవారిని చూసుకుంటే అంత ప్రశాంతంగా ఉంటుందని పండగ పర్వదినాల్లో మాత్రం ఎక్కువ దీపాలు పెట్టడానికైతే ట్రై చేస్తాను. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి మధ్యలో, అది ఇత్తడి ప్రమిద అనమాట. ఆ ఇత్తడి ప్రమిద నిండా కూడా నేను ఆవు నెయ్యితో దీపారాధన చేశాను. ఆ ఆవు నెయ్యి దీపారాధన నెక్స్ట్ మార్నింగ్ సూర్యకిరణాలు వచ్చే వరకు కూడా పూజ రూమ్లో వెలుగుతూ ఉండడం నాకు చాలా విశేషంగా అనిపించింది. ఒక 18 అవర్స్ అయితే నిర్విరామంగా ఆవు నెయ్యి ప్రమిద దీపం చాలా చక్కగా వెలిగిందనమాట. కలశం పెట్టుకున్నాను. కలశారాధన చేసుకొని లక్ష్మీనారాయణని పెట్టుకొని మనస్ఫూర్తిగా వీళ్ళిద్దరికి షోడశోపచార పూజతో పసుపు కొమ్ములతో తాంబూల వాయనంతో మా ఇంటి వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగింది. ఆ రోజు 11 మందికి వాయనాలు ఇచ్చి వాళ్ళకి భోజనాలతో సహా కడుపు నిండా పెట్టి వరలక్ష్మి వ్రతాన్ని అయితే ఇలా చేసుకున్నానండి. ఖచ్చితంగా ఈరోజు కూడా మనం ఒక 5గురికైనా ఈ శ్రావణ శుక్రవారం చివరి రోజైనా ఆఖరి రోజైనా
వరలక్ష్మి వ్రతం చేయకపోయినా పర్వాలేదు, ఒక 5గురు ముత్తైదుల్ని ఇంటికి పిలిచి వాళ్ళకి ఒక బ్లౌజ్ పీసు, తాంబూలంతో పాటు శనగలను కూడా వాయినంగా ఇచ్చి అమ్మవారి స్వరూపంగా భావిస్తే ఖచ్చితంగా ఆ వరలక్ష్మీదేవి కటాక్షం మనందరిపైన ఉంటుంది. మరొక వీడియోతో కలుస్తాను. బాయ్ అండి.